ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట ఎక్స్ట్రాడినరీ సిమెంట్. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు పాకిస్తాన్ను చిక్కుల్లోకి నెట్టేశాయా? సౌదీతో చేసుకున్న రక్షణ ఒప్పందం ఇస్లామాబాద్ను ఇరాన్కు శత్రువుగా మారుస్తోందా? త్వరలోనే పాకిస్తాన్ పైన ఇరాన్ విరుచుకుపడబోతోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తమపై దాడులకు సౌదీని వేదిక కానివ్వకుండా చూడమని రిక్వెస్ట్ చేసిన ఇరాన్కు పాక్ వార్నింగ్ ఇచ్చింది. సౌదీపై దాడులు ఆపాలంటూ రియాద్తో చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని గుర్తు చేసింది. దీంతో ఇరాన్ గురి ఏ క్షణమైనా పాకిస్తాన్ వైపు తిరగొచ్చు అన్న చర్చ మొదలైంది. ఇంతకు గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడుతున్న వేళ సీన్లోకి పాకిస్తాన్ ఎందుకొచ్చింది? రక్షణ ఒప్పందాన్ని గుర్తు చేసి సౌదీపై దాడులు చేయొద్దని ఎందుకు హెచ్చరించింది? ఈ వ్యవహారంలో ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు. సీన్లోకి పాకిస్తాన్. సౌదీతో డిఫెన్స్ డీల్ దాడి చేయొద్దని ఇరాన్ కు వార్నింగ్. గల్ఫ్ దేశాల తర్వాత ఇరాన్ టార్గెట్ చేసేది పాకిస్తాన్నేనా? కొన్ని ఒప్పందాలు దేశాన్ని రక్షిస్తాయి, మరికొన్ని ఒప్పందాలు దేశాన్ని ఆర్థికంగా తిరుగులేని స్థానంలో నిలబెడతాయి. ఇంకొన్ని ఒప్పందాలు దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ఇక్కడ ఎవరితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలో, భవిష్యత్తులో వాటి ప్రభావం ఎలా ఉంటుందో గ్రహించాల్సిన బాధ్యత పాలకులదే. వారికి ముందు చూపు కొరబడితే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. పాకిస్తాన్ ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. గతేడాది సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందం ఇప్పుడు ఆ దేశాన్ని భక్షించే ఒప్పందంగా మారబోతోంది. ఏమాత్రం తేడా వచ్చినా ఏ ఇస్లామిక్ ప్రపంచానికైతే బిగ్ బాస్ గా వ్యవహరించాలని కలలు కన్నారో ఆ ఇస్లామిక్ ప్రపంచమే పాకిస్తాన్ అంతం చేసే దిశగా మారబోతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడుల రూపంలో ఆ సమయం రానే వచ్చినట్టు కనిపిస్తోంది. हम सऊदी अरेबिया के साथ एक स्ट्रेटेजिक म्यूचुअल डिफेंस एग्रीमेंट कर चुके हैं. सारी दुनिया को उसका पता है. इट्स अ सॉवरेन एग्रीमेंट. वी आर बाउंड बाय दैट. मैंने उसको मद्देनजर रखते हुए सऊदी अरेबिया से फौरी सेंसिटाइज किया अपने भाइयों को जो लीडरशिप में है ईरान में कि प्लीज कीप दैट इन माइंड. उन्होंने कुछ अश्योरेंसेस मांगी. मुझे कहा कि इनको कहे कि इनका सॉइल पे यूज नहीं होना चाहिए. मैंने अश्योरेंसेस लेके दी. यू कैन सी कि मैं वर्चुअली वहां प्रेशर रूम लगा के बैठा हुआ 48 घंटे के अंदर जो कुछ वहां हो रहा था उसको छोड़ा नहीं जा सकता था कि मैं संडे को आके फिर करूं. तो अल्हम्दुलिल्लाह आपने देखा कि गालबन जो मिनिमम इस वक्त जो आपस में कुछ रिएक्शन है वो सऊदी अरेबिया और ओमान के खिलाफ नहीं हुआ. बाकी जॉर्डन है, कुवैत है, यूएई है, कतर है, बहरीन है, वो सब पे यानी एक्टिविटी है. बट एज ए सेड कि वो सॉवरेन मुल्क है, वो हम उसको बाउंड तो नहीं कर सकते. लेकिन आई एम ग्रेटफुल कि मेरी बात को उन्होंने समझा और उसके मुताबिक उन्होंने जो कुछ अश्योरेंस मांगी वो हमने लेके दी. పాకిస్తాన్ పార్లమెంటులో ఆ దేశ డిప్యూటీ పీఎం విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇవే. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు. సౌదీ అరేబియాపై దాడులు చేయొద్దని టెహ్రాన్ కి చెప్పినట్టు తెలిపారు. సౌదీతో తమ రక్షణ ఒప్పందం గురించి గుర్తు చేశారు. పాక్ ఇప్పుడే ఈ వ్యవహారంలోకి ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే గల్ఫ్ దేశాల్లోని ఎయిర్ బేస్ల నుంచి అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి గల్ఫ్ దేశాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. అమెరికా దాడులకు మీ దేశాలను వేదిక కానివద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ దేశంలో మాట వినకపోవడంతో వాటి మిత్రదేశాలతో చర్చలు జరుపుతున్నారు. అలా సౌదీ అరేబియా మిత్రదేశం పాకిస్తాన్తో మంత్రాలు జరిపారు. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాసీ అరాక్చీ కాల్ చేసి మాట్లాడారు. తమకు వ్యతిరేకంగా సౌదీ భూభాగాన్ని ఉపయోగించకుండా చూడాలని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ పాకిస్తాన్ సరే అంటే పోయేదేమీ లేదు, కానీ ఆ పని చేయకుండా సౌదీ మా మిత్రదేశం, మీరు దాడి చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. సౌదీతో గత ఏడాది చేసుకున్న డిఫెన్స్ అగ్రిమెంట్ను గుర్తు చేసింది. దీనర్థం సౌదీపై దాడులు కొనసాగిస్తే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించడమే. అది ఎలాగో తెలియాలంటే పాక్ సౌదీ రక్షణ ఒప్పందం గురించి తెలుసుకోవాలి. మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ 2025 సెప్టెంబర్ 17వ తేదీన పాకిస్తాన్, సౌదీ అరేబియా సంతకాలు చేసిన ఒప్పందం ఇదే. ఈ ఒప్పందం ప్రకారం ఏ దేశంపై దాడి జరిగినా రెండు దేశాలపై దాడి జరిగినట్టుగా పరిగణిస్తారు. దీని అర్థం ఏంటంటే ఏ దేశమైనా సౌదీ అరేబియాపై దాడి చేస్తే ఆ దాడి పాకిస్తాన్ పైన చేసినట్టే. ఇదే పాకిస్తాన్ పై దాడికి వర్తిస్తుంది. పాక్ పై ఏ దేశమైనా దాడి చేస్తే ఆ దాడి సౌదీ అరేబియాపై జరిగినట్టే. ఇలా ఏ దేశంపై దాడి జరిగినా రెండు దేశాలు కలిసి ఎదురుదాడి చేస్తాయి. ఇప్పుడు సౌదీ అరేబియాపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఆ ఒప్పందం ప్రకారం తనపైన దాడి జరిగినట్టు పాకిస్తాన్ భావించాలి. ఇరాన్పై ప్రతి దాడికి దిగాలి. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆ పని చేయలేదు. తన మిత్రదేశంపై ఇలాగే దాడులు కొనసాగిస్తే ఆ పని చేయాల్సి వస్తుందని ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చింది. ఇదే పాకిస్తాన్ పాలిట శాపంగా మారబోతోంది. నిజానికి పాకిస్తాన్ ఆల్రెడీ యుద్ధంలో ఉంది. తాలిబాన్లు ఇస్లామాబాద్ వరకు డ్రోన్ దాడులు విస్తరించారు. పాక్ మిలిటరీ బేస్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు కూడా. లెక్క ప్రకారం సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్కు మద్దతుగా రంగంలోకి దిగాలి. కానీ రియాద్ ఆ పని చేయలేదు. ఎందుకంటే ఈ ఒప్పందంపై ఆ దేశానికి కావలసినంత క్లారిటీ ఉంది.
మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ వంటి ఒప్పందాలు ఒక దేశంపై మరో దేశం పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించినప్పుడు మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్నది సరిహద్దు ఘర్షణలు మాత్రమే. తాలిబాన్లు ఒక దేశంగా కాకుండా ఒక తీవ్రవాద గ్రూపుగా దాడులు చేస్తున్నారని, ఇది పాకిస్తాన్ అంతర్గత భద్రతా సమస్య అని సౌదీ భావిస్తోంది. సౌదీ తన సైన్యాన్ని పంపడం కంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. ఇరాన్ దాడుల విషయంలో పాకిస్తాన్ చేయాల్సింది కూడా ఇదే. ఇక్కడ యుద్ధం ఇరాన్ సౌదీ అరేబియా మధ్య కాదు, అమెరికా ఇరాన్ మధ్య. ఇరాన్ దాడి చేస్తోంది సౌదీలోని అమెరికా మిలిటరీ స్థావరాలపైన తప్ప సౌదీ పైన కాదు. కాబట్టి ఈ ఘర్షణలు తలదూర్చడానికి ప్రయత్నించడం లేనిపోని వివాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఖమేనీ మరణంతో ఏం చేస్తుందో కూడా తెలియని ఇరాన్తో పనిగట్టుకుని కయ్యానికి దిగడమే అవుతుంది. అమెరికాను కూడా లెక్క చేయకుండా గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతున్న ఇరాన్కు పాకిస్తాన్పై దాడి చేయడం పెద్ద విషయమేం కాదు. పైగా సరిహద్దు దేశంపై దాడి చేయడం మరింత ఈజీ అవుతుంది. ఇది తెలిసి కూడా సౌదీకి మద్దతుగా తెంపరి ప్రకటనలు చేయడం పాకిస్తాన్ లీడర్ల తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఇరాన్ సౌదీ వివాదాలు ఏదో ఒక రోజు ముగిసిపోవచ్చు. కానీ పాకిస్తాన్ వ్యవహరించిన తీరు మాత్రం టెహరాన్కు పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది. ఇప్పటికే ఇరాన్ పాకిస్తాన్ మధ్య బలమైన దోస్తీతో పాటు తేల్చుకోలేని లెక్క ఒకటుంది. ఆ లెక్క విలువ అక్షరాల $18 బిలియన్. చాలా కాలం క్రితం ఇరాన్ నుంచి పాకిస్తాన్ కు సులువుగా గ్యాస్ సరఫరా చేసేందుకు వీలుగా పైప్ లైన్ నిర్మించాలని అనుకున్నారు. ఈ మేరకు డీల్ ఫైనల్ అయింది. అయితే ఈ ప్రాజెక్టు 2024లో పూర్తి చేయాలి. కానీ ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ ఆ పని చేయలేకపోయింది. ఒప్పందం ప్రకారం సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోతే అక్షరాల $18 బిలియన్ జరిమానా చెల్లించాలి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ జరిమానా చెల్లించే సిచ్యువేషన్లో లేదు. ఇరాన్ కూడా ఈ విషయంలో ఇప్పటివరకు చూసి చూడనట్టు వ్యవహరించింది. ఈసారి మాత్రం చూస్తూ ఊరుకోదు. తమతో స్నేహం చేస్తూ ఇప్పుడు సౌదీ అరేబియాకి మద్దతుగా మాట్లాడటమే కాకుండా రక్షణ ఒప్పందాన్ని గుర్తు చేసి మరీ బెదిరింపులకు దిగడాన్ని టెహ్రాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు. ఒకవేళ గల్ఫ్ దేశాలపై దాడుల్లో భాగంగా ఇప్పుడే దాడులకు దిగిన పాకిస్తాన్ పరిస్థితి ఘోరంగా మారుతుంది. ఆల్రెడీ తాలిబాన్లు సరిహద్దులు దాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మరో పొరుగు దేశమైన ఇరాన్ దాడులకు దిగితే అది అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు పాకిస్తాన్ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.